9th क्लास వాళ్ళకు ఫస్ట్ లెసన్ వచ్చి जिस देश में गंगा बहती है जिस देश में అంటే ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తా ఉందో ఏ దేశంలో ప్రవహిస్తా ఉంది గంగా నది అంటే భారతదేశ్ जिस देश में गंगा बहती है उस देश को क्या कहते हैं भारत देश कहते हैं। और इसके कवि हैं शैलेंद्र कुमार। कवि कौन है शैलेंद्र कुमार हैं। यहाँ पर कवि परिचय కొన్ని పాయింట్స్ మీకు ఇవ్వలేదు నోట్ చేసుకోండి। शैलेंद्र कुमार जी का जन्म 30 अगस्त 1923 को हुआ था। 30 अगस्त 1923 को इनका जन्म हुआ था रावलपिंडी पाकिस्तान में। రావలపిండి అనేది పాకిస్తాన్లో ఉంది। ఇది ఇంత 1923లో ఇండియా పాకిస్తాన్ రెండు కలిసి ఉన్నాయి। ఇప్పుడైతే డివైడ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇండియన్ పోయటే కానీ ఇండియా పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు అతను యాక్చువల్గా అప్పుడు ఎక్కడ జన్మించాడంటే ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఉండే పాకిస్తాన్లో రావలపిండి అనే ప్లేస్లో జన్మించాడు అనమాట। और इनका निधन అంటే మృత్యు ఈ రెండు టెక్స్ట్ బుక్లో లేవు నోట్ చేసుకోండి। 14 दिसंबर 1966 లో ఇతడు మరణించాడు అనమాట। और ये हिंदी फिल्म के गीत लिखने वाले गीतकार हैं। हिंदी फिल्म्स को పాటలు రాసే ఒక రచయిత అనమాట। పాటలు రాసే రచయిత और सर्वश्रेष्ठ गीतकार माने जाते हैं। టోటల్గా అందరు రచనలు చేసేదానిలో పాటలు రాయడంలో సర్వశ్రేష్ఠ అంటే అందరికంటే ఉత్తమమైన రచయిత। इसलिए इन्हें 3 बार फिल्म फेयर अवार्ड आया है। 3 टाइम्स ఇతనికి ఏం అవార్డు వచ్చిందంట ఫిల్మ్ ఫేర్ అవార్డు అనేది ఇతనికి ఇవ్వడం జరిగింది। ఇతడు టోటల్ సినిమాలకు 170 ఫిల్మ్ గీతం కి రచన की है। 170 అంతకంటే ఎక్కువే సినిమాలకు హిందీ సినిమాలకు పాటలు అనేది ఇతడు రాశాడనమాట। ప్రస్తుత కవిత ఇప్పుడు మీకు ఇచ్చిన జిస్ దేశ్ మే గంగా బహతీ హై కవిత కూడా 1945లో ఒక ఫిల్మ్ మనకు ఇండిపెండెన్స్ గురించి ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది। ఆ ఫిల్మ్కు ఇతడు రచించిండే పాటలే మీకు ఇక్కడ పాఠం లాగా పెట్టడం జరిగింది। మరి ఇక్కడ మీకు ఉన్ముఖీకరణలో ఫస్ట్లో మీకు సునో బోలో అనేది ఒక పిక్చర్ ఇచ్చాడు। ఆ పిక్చర్ను గమనించి కింద క్వశ్చన్స్ ఇచ్చాడు రాయమన్నాడు। దాంట్లో చూడండి ఫస్ట్ ఆ బొమ్మలో ఏం కనిపిస్తా ఉందంటే ఏక్ సఫేద్ కబూతర్ ఉడ్తా హువా దిఖ్ రహా హై। సఫేద్ కబూతర్ తెల్లటి పావురం ఎగురుతా ఉంది కనిపిస్తా ఉంది। तो कबूतर किसका चिन्ह है सफेद कबूतर शांति का चिन्ह है। और उगता हुआ सूरज दिख रहा है। उगता हुआ सूरज అంటే ఉదయించే సూర్యుడు కనిపిస్తున్నాడు। और कुछ हरे भरे खेत हैं కొన్ని పచ్చటి పొలాలు ఉన్నాయి। और नीले रंग के फूल खिले हुए हैं దాంట్లో నీలం రంగులో పూలు అనేటివి వికసించి ఉన్నాయి। और एक छोटी सी हिंदी की कविता भी दी गई है। ఒక చిన్న 4 లైన్ల పద్యం కవిత కూడా మీకు అక్కడ ఇచ్చారు। ఏం ఆ కవిత అంటే शांति का संदेश जहाँ है सबका सम सम्मान जहाँ है गीत खुशी के गाते जहाँ है ऐसा भारत और कहाँ है। शांति का संदेश जहाँ है शांति అనే సందేశం ఎక్కడైతే ఉంటుందో सबका सम सम्मान जहाँ है అందరినీ సమానంగా గౌరవించడం అనేది ఎక్కడైతే జరుగుతుందో గీత్ ఖుషీ కే గాతే జहाँ है ఏ దేశంలో అయితే సంతోషంతో పాటలు పాడుకుంటూ ఉంటారో ఐసా భారత్ ఔర్ కహా హై ఇటువంటి భారతదేశం అనేది ఇంకెక్కడ ఉంది। ఇవన్నీ జరిగేది ఎక్కడ జరుగుతుందంటే భారతదేశంలో జరుగుతుంది అని ఇక్కడ ఒక అన్నోన్ పోయం ఇచ్చాడు। దాని కింద క్వశ్చన్స్ ఇచ్చాడు మీకు। చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై అన్నాడు। चित्र में क्या क्या दिखाई दे रहे हैं। चित्र में एक सफेद कबूतर दिखाई दे रहा है वह शांति का चिन्ह है। और उगता हुआ सूरज दिखाई दे रहा है हरे भरे पेड़ पौधे दिखाई दे रहे हैं और उसमें नीले रंग के फूल खिले हुए हैं यानी रायली बोम्म चूसी। और उड़ना चमकना खिलना आदि शब्द इस चित्र में किनके लिए जुड़े हैं अన్నాడు। మరి ఈ యొక్క బొమ్మలో మీకు ఉడనా అనే పదం ఇచ్చాడు। ఉడనా కిస్కే లియే హై అంటే ఉడనా కబూతర్ కే లియే హై ఏది పక్షి ఎగురుతుంది అక్కడ కాబట్టి కబూతర్ అనేది ఎగురుతా ఉంది కాబట్టి ఉడనా కిస్కే లియే హై కబూతర్ కే లియే హై। और चमकना किससे जुड़ा हुआ है అన్నాడు। చమకనా అనేది సూరజ్ से जुड़ा हुआ है సూర్యుడు ఉదయిస్తున్నాడు మెరుస్తున్నాడు అన్నమాట। और खिलना అన్నాడు। खिलना అంటే
అంటే వికసించడము. అక్కడ నీలి రంగు పుష్పాలు అనేటివి వికసించినాయి కాబట్టి ఫూల్ అనేది రాయాలి. ఇట్లా 3 words ఇచ్చి ఈ 3 words ఆ బొమ్మలో దేనితో కలిసి ఉన్నాయి అనేది అడిగినాడు. नेक्स्ट इस चित्र से हमें क्या संदेश मिलता है अన్నాడు. इस चित्र से हमें क्या संदेश मिलता है? शांति का संदेश मिलता है और भारत देश में जो भी है खेत हैं और फूल फल हैं उसके बारे में और उगता हुआ सूरज के बारे में पक्षियों के बारे में यहाँ पर हमें बताया गया है అనేది రాయాలి. नेक्स्ट जिस देश में गंगा बहती है कविता का उद्देश्य क्या है? ये उद्देश्యంతో మీకు ఈ కవితా పాఠ పెట్టడం జరిగింది అనేది ఇచ్చాడు. हमारा भारत महान देश है. మన దేశం ఏది? భారతదేశం. మహాన్ దేశ అంటే చాలా గొప్ప దేశం అన్నమాట. यहाँ गंगा यमुना जैसे पवित्र नदियाँ बहती है. మరి భారతదేశంలో ఎన్నో పవిత్ర నదులు అనేటివి ప్రవహిస్తున్నాయి. దాంట్లో గంగా, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి ఇలా ఎన్నో నదులు ఉన్నాయన్నమాట. भारतवासी सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों के पहचान है. భారతవాసి అంటే భారతదేశంలో నివసించే వాళ్ళని ఏమంటారు? భారతవాసి అంటారు. మరి భారతవాసి అంటేనే వాళ్ళల్లో ఏమేం క్వాలిటీస్ ఉంటాయి అంటే ఫస్ట్ సత్యము అనేది పలుకుతారు, అహింసను పాటిస్తారు, ధర్మబద్ధంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, పరోపకార గుణం అనేది ఉంటుంది, సద్భావన అంటే అందరితో మంచి భావనతో మెలుగుతారు, మానవత్వం అనేది ఉంటుంది. ఈ గుణాలన్నీ గొప్ప గొప్ప గుణాలన్నీ ఎవరిలో ఉంటాయో వాడిని ఏమంటారు? భారతీయుడు అంటారు. ఇసే బనాయే రత్న హర్ భారతీయ కర్తవ్య హై. కాబట్టి మనం కూడా ఇండియన్స్గా జన్మించాం కాబట్టి ఈ గుణాలన్నీ మనలో లేకపోయినా కూడా మనం ఆ గుణాలన్నీ తెచ్చుకోవాలి. ఈ గుణగణాలన్నీ మనలో ఉంటేనే మనం ఇండియన్స్ అని అనిపించుకుంటాము. దీని ఉద్దేశంతో మీకు ఇక్కడ ఒక కవితా పాట అనేది పెట్టడం జరిగింది. పోయమ్స్ చూడండి నెక్స్ట్ పేజ్లో. होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. तो भारतवासी में कुछ गुण रहते हैं, तो उन गुणों में थोड़े गुण पद्य के रूप में दिया गया है. भारतवासी में कौन कौन से गुण रहते हैं? भारतवासी के होंठों पे सच्चाई रहती है. ఎప్పుడు పెదాలపైన సచ్చాయి అంటే సత్యము అనేది, నిజము అనేది పలికేవాడు ఎవడు అంటే భారతీయుడు. దిల్ మే సఫాయి రహతి హై. మరి భారతీయుడి యొక్క మనసు ఎలా ఉంటుంది? సాఫ్, సఫాయి అంటే పరిశుభ్రంగా, శుద్ధతతో కూడుకొని ఉంటుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై. మనమంతా ఆ దేశంలో నివసించే వాళ్ళము. జిస్ దేశ్ మే గంగా బహతి హై. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తూ ఉందో ఆ దేశంలో నివసించే వాళ్ళము. మన పెదాలపైన ఎప్పుడు ఏముంటుంది? నిజము అనేది ఉంటుంది. హోంఠోं पे सच्चाई रहती है, दिल में क्या रहती है? सफाई रहती है. मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है. मेहमान అంటే అతిథి. అతిథి మనకి ఎట్లా భారతీయులకు అంటే మెహమాన్ జో హమారా హోతా హై. ఎవడైతే అతిథి మన ఇంటికి వస్తాడో, మనవాడు అని వస్తాడో ఓ జాన్ సే ప్యారా హోతా హై. అంటే మన ప్రాణం కంటే ఎక్కువగా మనం వాడిని ఇష్టపడతాము. మనకు లేకపోయినా మనం ఉన్న దాంట్లో వాడిని తృప్తిగా మనం పెట్టి సంతోషపెట్టి పంపిస్తాము. ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. మరి ఇండియన్స్ ఎలాంటి వాళ్ళు అంటే ज़्यादा का नहीं लालच हमको, ఎక్కువ కావాలి అనే దురాశ అనేది మనకు ఉండదు. మనకున్న దాంట్లో మనము సంతృప్తిగా బతుకుతాము. थोड़े में गुजारा होता है. थोड़े में అంటే మనకున్న దాంట్లో కొద్దిపాటి ఉంటే కూడా, గుజారా అంటే మన జీవన వృత్తిని దాంతోనే మనము అడ్జస్ట్ అయిపోయి గడుపుకుంటూ ఉంటాము. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. बच्चों के लिए మరి పిల్లల కోసము ధర్తీ మా అంటే నేల తల్లి. ఈ యొక్క భారత భూమి అనేది, నేల తల్లి అనేది ఈ నేలపైన జన్మించిన పిల్లల కోసము సదియోన్సే సబ్ కుచ్ సహతి హై. సదియోన్సే అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి సబ్ కుచ్ సహతి హై. మనం ఏది చేసినా కూడా ఆ నేల తల్లిని సహిస్తూ వస్తూ ఉంది. అంటే నేల తల్లిని నీళ్ళ కోసము మనము బోర్లేసి దున్నేస్తూ ఉంటాము, పంటల కోసము దున్నుతూ ఉంటాము,
దానిపైన పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటా అంటాం, ఎగురుతా అంటాం, దుంపుతా అంటాం, ఆడుతా అంటాం, దాని కాళ్ళతో తన్నుతా అంటాం. అయినా నేల తల్లి మనకు ఎప్పుడైనా కోపగించుకుంటుందా? ఈ నేలపైన పుట్టిన బిడ్డలు అని చెప్పేసి ఈ నేల తల్లి అన్నిటినీ భరిస్తూ వస్తామన్నమాట. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. అలాంటి దేశంలో మనం జన్మించాము. ఏ దేశంలో అంటే ఏ దేశంలో అయితే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తూ ఉందో ఆ దేశంలో మనము జన్మించాము. कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. कुछ लोग जो ज़्यादा जानते हैं. మరి మన భారతదేశంలో కూడా ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము అంటాము. కొంతమంది ఉత్తర భారతదేశంలో ఉండేవాళ్ళు ఏమనుకుంటారు, జో జ్యాదా జాన్తే హై, మాకు నాలెడ్జ్ చాలా ఎక్కువ అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు భారతదేశంలో. వే ఇన్సాన్కో కమ్ పహచాన్తే హై, వాళ్ళు మనిషిని తక్కువ చేసి చూపిస్తారు. అంటే ఎవడైతే నాలెడ్జ్ ఎక్కువ ఉండేవాడు ఉంటాడో వాడు నాలెడ్జ్ తక్కువ ఉండేవాడిని ఏం చేస్తాడు, చీప్గా చూస్తాడు. ఇన్సాన్కో కమ్ పహచాన్నా. ये पूरब हैं, पूरब वाले हर जान की कीमत जानते हैं. మరి పూరబ్ అంటే వెస్ట్ సైడ్ ఉండేవాళ్ళం మనమంతా కూడా హర్ జాన్ కి కీమత్ జాన్తే హై, ప్రతి ప్రాణం విలువ కూడా మనము తెలిసి వాళ్ళ పట్ల గౌరవంగా ఉంటాము, ఎవరిని అవహేళన చేయము. మిల్ జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో. అందరూ మీరంతా కూడా ఒకరితో ఒకరు మిల్ జుల్ కే రహనా, కలిసిమెలిసి ఉండాలి. ఔర్ ప్యార్ కరో, ప్రేమగా ఉండాలి ఇతరుల పట్ల. एक चीज़ यही तो रहती है. మనకు చివరకు మిగిలేది ఒకే ఒక వస్తువు మన లైఫ్లో. ఏమి అంటే చనిపోయిన తర్వాత ఓహో ఫలానా మనిషి అందరితో బాగున్నాడు, అందరితో కలిసిమెలిసి ఉన్నాడు అనే ఒక మాట మిగులుతుంది. కాబట్టి అందరితో మనం ఎలా ఉండాలి, మిల్జుల్ కే రహనా చాహియే और सभी से प्यार करना चाहिए. एक चीज़ यही तो रहती है, ఒక వస్తువే మీకు లైఫ్లో మిగిలేది. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మనం ఏ దేశంలో నివసించే వాళ్ళము అంటే ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తూ ఉందో ఆ దేశంలో నివసించే వాళ్ళము. जो जिससे मिला सीखा हमने. మన భారతీయుల్లో ఇంకొక గొప్ప క్వాలిటీ ఏమంటే జో జిస్సే మిలా సీకా హమ్నే. ఇతర దేశస్తులు కూడా మన దేశంలో వచ్చి నివసిస్తూ ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు, డచ్ వాళ్ళు వచ్చినారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చినారు. జిస్సే మిలా సీకా హమ్నే. వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళల్లో ఉండే గుడ్ క్వాలిటీస్ ఏదైనా ఉంటే మనం దాన్ని సీఖా నేర్చుకుంటాము. గైరోంకో భీ అప్నాయా హమ్నే. గైర్ అంటే ఇతర దేశస్తులు, వాళ్ళు కూడా మన దేశంలో వస్తే మన వాళ్ళలాగా వాళ్ళని అప్నాయా అంటే స్వీకరించామన్నమాట. मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. मतलब అంటే స్వార్థము. मतलब के लिए अंधे होकर, मतलब అనే మీనింగ్ అడుగుతూ ఉంటాడు మామూలుగా. मतलब అంటే స్వార్థం. మన స్వార్థం కోసం మనము గుడ్డిగా వాళ్ళను ఇతర దేశస్తుల్ని మన దేశానికి వచ్చి ఉండమని చెప్పలేదు. రోటీకు నహి పూజా హమ్నే. వాళ్ళు ఏమన్నా మనకు రొట్టె ముక్క దానంగా ఇస్తారో, వాళ్ళు ఏమన్నా మనకు సహాయం చేస్తారో అని మనం వాళ్ళను పూజించలేదు. స్వార్థం కోసం ఎప్పుడు మనం ఇతరుల్ని ఆహ్వానించే వాళ్ళం కాదనమాట. अब हम तो क्या सारी दुनिया से कहती है. ఇప్పుడు మన గురించి గొప్పగా మనం చెప్పుకోవడం కాదు, మన గురించి టోటల్ ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మనం ఏ దేశస్తులము అంటే ఏ దేశంలో అయితే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తూ ఉందో ఆ దేశస్తులము. होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. మన భారతీయుల యొక్క పెదాలపైన ఎప్పుడూ సత్యము అనేది ఉంటుంది, వాళ్ళ మనసు అనేది పరిశుభ్రతతో కూడుకుని ఉంటుంది. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మనం ఏ దేశంలో నివసించే వాళ్ళము అంటే ఏ దేశంలో అయితే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశంలో నివసించే వాళ్ళము. కాబట్టి టోటల్గా మీకు ఇక్కడ 2 లైన్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. तो भारत देश में रहने वाले ब्रीफ का सारांश చూడండి. जिस देश में गंगा बहती है माने भारत देश में गंगा बहती है. तो भारतवासी के होंठों पे सच्चाई रहती है, दिल में सफाई रहती है और वे मेहमानों का क्या करते हैं, जान से भी अधिक प्यार करते हैं और उनको ज़्यादा का लालच नहीं होता है, थोड़े में वो लोग गुजारा कर लेते हैं. और यहाँ के जो बच्चों के लिए
भारत की भूमि धरती माँ सदियों से सभी कुछ सहती रहती है और कुछ लोग जो ज़्यादा जानते हैं वो लोग इंसान को कम पहचानते हैं। बाकी के सब पूरबवासी सभी को क्या करते हैं, हर जान की कीमत जानकर उनका गौरव करते हैं। और हम जिन लोगों से भी मिलते हैं उन लोगों से हम कुछ ना कुछ अच्छाई को सीख लेते हैं और सबसे हम मिलजुल कर रहते हैं, सबको हम प्यार करते हैं। क्योंकि ज़िंदगी में एक ही चीज़ हमें मिलती है, वह चीज़ क्या है, सबसे मिलजुल कर रहना और सबसे प्यार से रहना। और जिससे भी मिलते हैं हम उन लोगों की अच्छाई स्वीकार कर लेते हैं, गैर देशों के लिए भी हम अपना लेते हैं, लेकिन उन्हें हम अपने स्वार्थ के लिए नहीं पूजते हैं। जो कुछ वे देते हैं उनके रोटी के लिए हम उनकी पूजा नहीं करते हैं, गैरों को भी हम अपना लेते हैं। अब हमारे बारे में हम ही नहीं, सारी दुनिया कहती है कि जो लोग हैं अच्छे गुण हैं वो लोग भारतवासी हैं, क्योंकि भारत में पवित्र गंगा नदी का प्रवाह होता है। जो भी भारतवासी रहते हैं वो हमेशा सच्चाई कहते हैं और उनका दिल साफ रहता है। ఇదే లెసన్ మీరు పాటలాగా కూడా పాడుతూ నేర్చుకోవచ్చు. ఇలా చదువుతా ఉంటే బోర్గా అనిపిస్తుంది. జస్ట్ మీరు అక్కడ చూడండి ఎలా పాడాలో అనేది ఒకసారి చూపిస్తాను నేను. होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। मेहमान जो हमारा होता है, मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है। ज़्यादा का नहीं लालच हमको, ज़्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है। बच्चों के लिए जो धरती माँ, बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को, लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब हैं पूरब वाले, ये पूरब हैं पूरब वाले, हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं। मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। जो जिससे मिला सीखा हमने, जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। मतलब के लिए अंधे होकर, मतलब के लिए अंधे होकर, रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने। अब हम तो क्या सारी दुनिया, अब हम तो क्या सारी दुनिया, सारी दुनिया से यही कहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। ఇలా మీరు మీకు నచ్చినటువంటి రూపంలో ఈ పాటలు పాడి నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, సారాంశం రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.